ఇప్పుడు కన్యాదానం యొక్క కార్యక్రమం జరుగుతున్నది. ఆ కన్యాదానంతో ఆ కార్యక్రమంలో మీరు పాల్గొనుకుంటారు. మీరు అయ్యగారికి సమర్పించుకుంటే చాలా మీ తోచిన సాయం చేస్తూ మోక్షం కూడా వివాహ ప్రాప్తిరస్తు అనుగ్రహ ప్రాప్తిరస్తు శ్రీ గుడారి అనుగ్రహ ప్రాప్తిరస్తు. రూపాయి కూడా 500 రూపాయలు. మన రంగనాథ స్వామి శ్రీరామనవమి ఉత్సవాల్లో భారీ ఎత్తున ఇక్కడికి జనాలు కానీ భక్తులు కానీ ప్రతి సంవత్సరము చుట్టుముట్టు విలేజ్లలో చాలా భారీ ఎత్తున జరిగే రంగనాథ స్వామి దగ్గరికి వస్తారు. ఇక అక్కడ అన్ని కార్యక్రమాలు కానీ, ఇక్కడ వసతులు కానీ, ఇక్కడ అన్నదాన కార్యక్రమం కానీ, ఇక్కడ మా కమిటీ సభ్యులు కానీ కమిటీ సభ్యులు అందరు ఉండి ఒక 4 రోజుల నుంచి ఇక్కడనే ఉండి అన్ని కష్టపడి అన్ని ఏర్పాట్లు చేస్తారని కోరుకుంటున్నాను. 3 days నిన్న ఈ రోజు రేపు వరకు ఉంటాయి. 3 days 400 సంవత్సరాల చరిత్ర ఉన్న రంగనాథ స్వామి దేవస్థానం. చుట్టుముట్టు ఒక 20 ఏళ్ల నుంచి కానీ ఎక్కడ లేని శ్రీరామనవమి ఉత్సవాలు ఇక్కడ గండిచెరులో జరిగేది. ఆలయ అభివృద్ధి కొరకు చాలా డెవలప్ చేస్తా ఉన్నాము. ఇంకా చేయాల్సినవి ఉన్నాయి, ఇంకా చేస్తూ ఉంటాము. ఇప్పుడు కూడా ఒక 20-25 సంవత్సరాల సంది మేము ప్రతిదీ ఇక్కడ డెవలప్ చేస్తూ ఉన్నాము. ఇంకా అప్పుడు మన ఎమ్మెల్యే గారు మల్రెడ్డి రంగారెడ్డి గారి ప్రోత్సాహంతో ఇక్కడ రోడ్లు కానీ, ఇక్కడ గుట్టది ఇక్కడ కళ్యాణ మంటపాలు కానీ అవన్నీ అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో తీసుకొని ఇప్పుడు కొత్తగా మళ్ళీ టెంపుల్ పైకి సిసి రోడ్ వేయడానికి రంగారెడ్డి మన ఎమ్మెల్యే గారు కృషితోటి అది కూడా జరగబోతుంది త్వరలో. నా పేరు జక్క రవీందర్ రెడ్డి. ఈ ఆలయ కమిటీకి నూతనంగా ఎన్నికైనటువంటి చైర్మన్. నాతో పాటు 5 సభ్యులు ఉంటారు. ఈ రంగనాథ స్వామి యొక్క చాలా పురాతనమైన దేవస్థానం ఇది. గత 400 సంవత్సరాల చరిత్ర గల ఈ టెంపుల్లో దేవుడు పిలవగానే నమ్మకంగా ఈ యొక్క కోరుకున్న కోరికలు నెరవేర్చే ఏకైక ఈ చుట్టుముట్టు దాదాపుగా నాకు తెలిసి హైదరాబాద్ చుట్టుముట్టుగా ఇట్లా నిలిచిన రంగనాథ స్వామి దేవుడు స్వయంభూ రంగనాథ స్వామి టెంపుల్ ఇది. కావున ఈ యొక్క పిలవగానే పలికే దేవుడు ఈ దేవుని యొక్క ఉత్సవాలు ప్రతి సంవత్సరము 3 రోజులు జరుగుతాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా మా యొక్క చుట్టుముట్టు కొందరు కార్యకర్తలు కానీ మరియు కొందరు దాతలతో సహా మేము ప్రతి సంవత్సరం మా అన్న మాజీ సర్పంచ్ సంజయ్ రెడ్డి గారు, నేను మా యొక్క సభ్యులు అందరం కలిసి అన్నదాన కార్యక్రమం చేస్తుంటాము. అదేవిధంగా ఈ టెంపుల్కి చాలా గత 20 సంవత్సరాల నుంచి నేను చైర్మన్గా ఉన్నా. గత 5 సంవత్సరాలు లేకుంటే గత 20 సంవత్సరాల నుంచి చేసిన అభివృద్ధి ఇది. ఈ దేవునికి ఈరోజు ఇంత అంగరంగ వైభవంగా జరుపుకోవడానికి వివిధ గ్రామాల నుంచి విపరీతమైన జనాలు వస్తారు. ఇప్పుడు వచ్చిన దానికంటే రాత్రి ఇక్కడ ఒక వీధి నాటకం ఉంటుంది. దీనికి దాదాపుగా 3 నుంచి 4 వేల మంది జనాలు వచ్చి రాత్రి అంతా ఉత్సవాలు అంగరంగ వైభవంగా బ్రహ్మాండంగా జరుగుతాయి.
గండిచెరువు గ్రామం, అబ్దులాపూర్ మండల్, రంగారెడ్డి జిల్లా. మా గ్రామంలో దాదాపు 500 సంవత్సరాల పూర్వం టెంపుల్ శ్రీ గోదా రంగనాథ స్వామి దేవాలయము. ఈ దేవాలయానికి ఎంతో మంది భక్తులు, మా జిల్లాలో రాష్ట్రంలోనే అత్యధికమైన భక్తులున్న దేవాలయం మా రంగనాథ స్వామి దేవాలయము. మొక్కిన కోరికలు తీర్చే దేవుడు మా రంగనాథ స్వామి. మరి అదేవిధంగా ఈ దేవాలయానికి గత 20 సంవత్సరాల నుంచి ఎంతో అభివృద్ధి చేస్తూ ముందుకు నడుపుతున్న మా గ్రామ పెద్దలు, మరియు అదేవిధంగా గ్రామంలో ఎంతో సహకరిస్తూ పనిచేస్తున్న సంజయ్ రెడ్డి గారు కానీ, టెంపుల్ కమిటీ చైర్మన్ రవీందర్ రెడ్డి గారు కానీ, వారితో పాటు మేము నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులము. నేను భాస్కర్ చారి, మరియు అదేవిధంగా కమిటీ మెంబర్స్ బండారి శ్రీశైలం స్వప్న గారు, మరియు గుర్రం శ్రీనివాస్ రెడ్డి గారు, మరియు బరిగల రాము గారు, పూజారి రాఘవేందర్ గారు, మరియు వారితో పాటు ఈ దేవాలయంలో కష్టపడి ఒక వారం రోజుల నుంచి ఈ బ్రహ్మోత్సవాలలో పాల్గొని ఈ ఉత్సవాలు ఏర్పాటు చేయడం జరిగింది. మా గ్రామానికి దాదాపు 3 రోజులు ఈ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. మరి మా దేవాలయంలో పక్క గ్రామాల నుంచి ఎంతో భక్తులు ఉంటారు. మరి అదేవిధంగా రేపు కూడా రథోత్సవ కార్యక్రమం ఉంటుంది, స్వామివారి ఊరేగింపు కార్యక్రమం. మా ఊళ్ళో ఎంతో అద్భుతంగా ఈ పండుగ జరుపుకుంటాము. మా ప్రతి ఇంటింటా చాలా మంది బంధువులతోటి మా గ్రామంలో శ్రీరామ వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది.